ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసన్నా చదవాల్సిందిగా కోరుచున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వాటర్ని వైన్గా మార్చడాన్ని మనం చూసాము. ఈ వాటర్ వైన్ అనగానే నాకు క్రిస్ టామ్లిన్‌ది ఒక సాంగ్ ఉంటుంది, వాటర్ యూ టర్న్ ఇంటూ వైన్ అని. అది చాలా సూపర్ సాంగ్. ఎప్పుడన్నా ఈ వైన్ గురించి, వాటర్ని ఇలా మార్చడం గురించి విన్న ప్రతిసారి నాకు వెంటనే ఆ సాంగ్ గుర్తొస్తుంది. ఖచ్చితంగా అదొకసారి మీరు వినండి. తర్వాత యేసుక్రీస్తు దేవాలయాన్ని శుద్ధీకరించడం మనం చూసాం. అంటే అక్కడ బిజినెస్ చేస్తున్నారని యేసుక్రీస్తు వాళ్ళ వాళ్ళ ఆ టేబుల్స్ వాటన్నిటిని పడగొట్టడాన్ని, తోసేయడాన్ని అదంతా మనము ఈ అధ్యాయంలో చూస్తాము. అదే టైంలో ఇక్కడేంటంటే ఒక 2 థింగ్స్. ఒకటేంటంటే యోహాను యేసుక్రీస్తు చేసిన ఆశ్చర్యకార్యం అని చెప్పడు గానీ, సూచన, సైన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. యోహాను మాత్రం అలా చేస్తాడనమాట. అదొకటి చూసాం. అలానే ఈ యూదులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క యూదుడు యెరూషలేంకి సంవత్సరంలో అట్లీస్ట్ 3 టైమ్స్ వెళ్ళాలన్నమాట. 3 టైమ్స్ ఖచ్చితంగా వెళ్ళాలి. అదొకటి చూస్తాము. అలానే మాథ్యూ, మార్క్, లూక్ ఈ 3 సినాప్టిక్ గాస్పెల్స్. ఇవన్నీ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క గలిలియాలో జరిగిన పరిచర్య గురించి చెప్తారు. కానీ యోహాను యెరూషలేంలో యేసుక్రీస్తు చేసిన వాటిని చెప్తారు. ఇది మనము ఈ యొక్క డిఫరెన్స్ని మనము చూసుకోవచ్చు. అలానే ద సినాప్టిక్ గాస్పెల్స్ ప్లేస్ ద క్లెన్జింగ్ ఆఫ్ ద అయితే యేసుక్రీస్తు ఈ ముగ్గురు కూడా, అంటే మాథ్యూ, మార్క్, లూక్, వీళ్ళు ఈ దేవాలయం గురించి శుద్ధీకరించడం, దాని గురించి అపవిత్రంగా ఉన్న దాన్ని పవిత్రపరచడం దాని గురించి వాళ్ళ బుక్ వాళ్ళు రాసిన దాంట్లో ఎండ్లో రాస్తారు. కానీ యోహాను మాత్రం 2nd చాప్టర్లోనే ఈ యొక్క విషయాన్ని మెన్షన్ చేయడం మనము చూస్తాం. సో ఇప్పుడు మనము యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాం. 3వ దినమున గలిలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అటు తర్వాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండడం చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలోని నుండి తొలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను.
ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. దేవుడిచ్చిన ఈ వాక్యం దీవించును గాక. అయితే ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే 2 టైమ్స్ దేవాలయం గురించి యేసుక్రీస్తు అలా చేయడాన్ని మనం చూసాము. 2 ఈవెంట్స్ ఉన్నాయి. సో ఒకటే అటు ఇటు రాశారా అనేది అది నో ఐడియా. బట్ 2 సార్లు ఇదైతే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.